ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై ఉండును, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 25వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యము యాకోబు సంతానానికి, ప్రత్యేకంగా ఆషేరు గోత్రానికి మోషే ఇచ్చిన ఆశీర్వాదాలలో ఒకటి. ఇది భౌతికమైన ఆశీర్వాదం మాత్రమే కాదు, ఆత్మీయమైన రక్షణ, బలమును, నిశ్చింతను సూచిస్తుంది. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై ఉండును అంటే దేవుడు తన ప్రజలకు బలమైన రక్షణను ఇచ్చి శత్రువుల దాడులు తట్టుకునే స్థితిలో ఉంచుతాడని అర్థం. కమ్ములు సాధారణంగా చాలా బలంగా ఉంటాయి. ఇది భద్రత మరియు శక్తికి సంకేతం. ఒక నగరం చుట్టూ బలమైన గోడలు, ఇనుప తలుపులు ఉంటే శత్రువు సులభంగా లోపలికి రాలేడు. దేవుడు మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన హృదయాన్ని ఇనుప కమ్ముల్లా కాపాడుతాడు. శత్రువు ప్రయత్నాలు చేస్తాడు, కానీ దేవుడు మన కోసం గోడగా నిలుస్తాడు. ఇది ఆత్మీయ రక్షణకు సూచన. అలాగే నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగునని చెప్పాడు. ఇజ్రాయేలీలకు శత్రువులు, యుద్ధాలు, ప్రయాణాలు ఇవన్నీ చాలా ఎక్కువ. కానీ దేవుడు వారికి జీవితాంతం విశ్రాంతినిస్తానని చెప్పాడు. ఇక్కడ విశ్రాంతి అంటే కేవలం భౌతిక విశ్రాంతి మాత్రమే కాదు, ఆత్మీయ సమాధానం కూడా. విశ్వాస జీవితం ఎప్పుడూ కష్టాలు లేకుండా ఉండదు, కానీ దేవుడు కష్టాల మధ్య కూడా శాంతినిస్తాడు. లోకం ఇచ్చే శాంతి పరిస్థితుల మీద ఆధారపడుతుంది, కానీ దేవుడు ఇచ్చే శాంతి హృదయాన్ని నింపుతుంది, ఆందోళనను దూరం చేస్తుంది. ఉదాహరణకు, పౌలు, శీల జైలులో కొట్టబడి గొలుసులతో కట్టబడ్డారు, కానీ రాత్రి వారు ప్రార్థిస్తూ కీర్తనలు పాడారు. ఇది సాధారణ పరిస్థితుల్లో అసాధ్యం, కానీ వారికి ఉన్న శాంతి దేవుని నుండి వచ్చినది. ఈ శాంతి అననుకూల పరిస్థితుల మధ్యలో కూడా మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధిగలవారే మెలకువగా నుండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును అని. ప్రియులారా, మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చిన వారి నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, తాను నిల్చుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును అని. సహోదరి సహోదరులారా, మనము దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునై ప్రతి సత్కార్యములో సఫలులమగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనుచు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడుతూ తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ప్రజలకు నీవు బలమైన రక్షణను ఇచ్చి శత్రువుల దాడులు తట్టుకునే స్థితిలో ఉంచుతావని, మా జీవితాన్ని, మా కుటుంబాన్ని, మా హృదయాన్ని ఇనప కమ్ముల్లా కాపాడుతావని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు మమ్మను గూర్చి చింతించుచున్నావు గనుక మా చింత యావత్తు నీ మీద వేసి నిబ్బరమైన బుద్ధిగలవారమై మెలకువగా ఉంటూ విశ్వాసమందు స్థిరులమై అపవాదిని ఎదిరించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నీ చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునై ప్రతి సత్కార్యములో సఫలులమగుచు, నీ విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో నిన్ను సంతోషపెట్టినట్లు నీకు తగినట్టుగా నడుచుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, నీవే మమ్ములను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమెన్.